నమస్తే అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు లక్ష్మీవారం, గురువారం అని కూడా అంటారు కదా. లక్ష్మీ పూజ పూర్తయిందండి. లక్ష్మీవారం అవినీతి దీపారాధన చేస్తాను. పుట్టు రోజుల్లో నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాను, నిత్య దీపారాధన. లక్ష్మీవారం ఒకటే అవినీతి దీపారాధన. పూజ అయితే పూర్తయింది. లక్ష్మీదేవి పాట కూడా పాడాను, సాట కూడా పెట్టాను. చూడండి, చూసిన వారికి శుభదాయకం. చక్కగా పూజ అయ్యాక కాస్త టీ పెట్టుకుని తాగేసి తర్వాత ఇలా వంటలోకి వచ్చేస్తానండి. 9 అయ్యేటప్పటికి మా వారికి క్యారేజీకి రెడీ అయిపోవాలన్నమాట. అయితే ఏం కూర చేస్తున్నారు ఈవేళ అని అనుకుంటున్నారా? ఏముందండి, బెండకాయ బెల్లం గుజ్జు కూర చేస్తాను. అది ఎలాగనేది చిన్న వీడియో తీస్తున్నానండి, ఒక 4 నిమిషాలు. అవసరం అనుకుంటే చూడండి, చూస్తే చక్కగా ఇలా చేసుకుందరు. కానీ బెండకాయలు మన ఆరోగ్యానికి మంచిది, ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు, అంత బాగుంటుంది కూడా. అవునా? చక్కగా అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను కదా, చేసే విధానం మీకు చూపించేస్తాను. కళాయి కూడా పెట్టుకున్నానండి. చక్కగా కళాయిలో ఆయిల్ వేసుకున్నాను కదా, ఒక 2 చిన్న చెంచాలు వేసుకున్నానండి. చక్కగా ఎల్లిపాయ దంచేసుకున్నాను కదా, అలాగే కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం గుండా ఉందండి, అందులో కారం సరిపోతుందన్నమాట. ఈ 2 మిరపకాయలు తుంచుకున్నాను కదా, కొంచెం జీలకర్ర. ఈ పప్పు వేగింది కదా, చక్కగా కొత్తిమీర వేసి కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇవిగోనండి లేలేత బెండకాయలు చక్కగా కడిగేసానా. ఇవి చిన్న ముక్కలుగా కోసేసి ఒక్కసారి ఉడికించుకుందాం. ఇదిగోనండి ఇలా ఉడికించాను చక్కగా. మళ్ళీ పోపు తీసాను కదా, అదే కళాయి పెట్టాను, ఒక్క చెంచా నూనె వేసాను కదా. ఒకే ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి. చక్కగా ఒక 3 పచ్చిమిర్చి ఇలాగా వేగనిద్దాం. ఈ కూరకి ఉల్లిపాయ ఇలా వేగితే సరిపోతుంది. చక్కగా 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి, 2 పెద్ద టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, బెల్లం బెండకాయ కదండి, మరి ఈ కూరకి బెల్లం చాలా బాగుంటుంది. ఇలా ఉప్పు వేసేసాం కదా, ఇప్పుడు చక్కగా ఇది గమ్మని మగ్గిపోయి చక్కగా చిక్కగా గ్రేవీలాగా అయిపోతుంది అన్నమాట. ఈ కూరకి ఈ బెల్లం అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఇష్టం లేకపోతే కొంచెమైనా వేసుకోండి. బెల్లం బెండకాయ కూర చాలా బాగుంటుందండి. నేను ఇందులో ఇంక చింతపండు పులస వేయను, గుత్తంగా దగ్గర కొడతానమాట. గుజ్జు కూర అంటారు. చూద్దామా? చక్కగా చూసారా, ఇలా అయింది కదా. ఇప్పుడు ఈ బెండకాయలు ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ బెండకాయలు ఇందులో వేసేసుకుందాం. ఇందులో వాటర్ కానీ చింతపండు గుజ్జు కానీ ఏమీ వేయను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర. చూద్దామా? చూసారా గుజ్జుగా ఎలా వచ్చిందో? చక్కగా దగ్గరకు ఉంది కదా కూర. ఇలా వండుకోవాలండి, బలం ఉంటుంది అన్నమాట. నీరు కింద ఎక్కువ పులుసులు పెట్టేసుకుంటారు. బెండకాయ అంటే పులుసే పెడతారు, కానీ పెట్టుకోవచ్చు సలవ, అది వేరు. బాగా పలుసుగా పెట్టుకుని పులుసు వేరేగా ఉంటుంది, తాలింపు పులుసు. అది చాలా మాటలు చేశాను, ఈసారి కూడా చేసి పెడతాను. చక్కగా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు మరి వేయించుకుని పోపు పక్కన పెట్టుకున్నాను కదా, చక్కగా వేస్తానండి పోపు. ఇంత ఈ కూరకి పోపే రుచి అండి. అన్నం చాలా బాగుంటుందండి ఈ కూర. మా అమ్మ అస్తమానం చేసేది, ఇది నేను చేసేది కాదండి. ఇది చక్కగా బెండకాయ బెల్లం గుజ్జు కూర రెడీ అయిపోయింది. రైస్కి చాలా బాగుంటుంది, మిగిలితే చపాతీకి కూడా ఇంకా బాగుంటుంది. చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి, ఇంత సింపుల్గా చేసుకోవచ్చు. మరి పులుసు పెట్టుకుంటాం, తాలింపు పులుసు పెట్టుకుంటాం, మరి పులప పెట్టి ఉడకబెట్టి పోపు పెట్టుకుంటాం, పచ్చిముక్కల పోసి కూడా వేపుడు పెట్టుకుంటాం. ఇంకా చాలా రకాలు చేస్తాను. చేసే విధానం మీకు చూపిస్తూ ఉంటాను. చిన్నగానే వీడియోలు పెడతాను, పెద్దవి కాదు. చూసేయండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని తర్వాత పెసరట్టు పులుసు పెడతానండి. ఎందుకంటే మా వారు పెసలు తినరు, దెబ్బ ఉందని నీటి వైద్య కొమ్మల పెసలు తినొద్దంటారన్నమాట, శనగపప్పు. కాబట్టి నేను చక్కగా పెసరట్టు పులుసు గుత్తంగా కొంచెం పెడతాను. ఈవేళ లక్ష్మీవారం అండి, చక్కగా ఇలాంటి కూరలే వేసుకోవాలి. ఇది మా వారికి. చక్కగా రెడీ అయిపోయింది కదా. తర్వాత పెసరట్టు పులుసు పెడతాను, చూసేయండి. సరేనా? చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చక్కగా లైవ్కి వస్తున్నాను, మీరు అందరూ లైవ్కి వచ్చి అమ్మాని పలకరించండి. చక్కగా మాట్లాడుకుందాం, సరేనా?